ఆ బంధం ఎందుకొచ్చిందో, ఎందుకలా అర్థాంతరంగా వెళ్ళిపోయిందో తెలుసుకోవాలనుంది. చెప్పకుండా వచ్చి చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. కానీ అర్థాంతరంగా వెళ్ళిపోయి ఎవరూ తీర్చలేని లోటు మిగిలించింది. బంధమా? ఏంటా బంధం? బాధని మిగిలిచ్చిన బంధం గురించి ఇప్పుడెందుకులే అక్క. గుర్తొచ్చినప్పుడల్లా బాధేస్తుంది. చెప్పుకున్నంత మాత్రాన జరిగింది మార్చలేం కదా. అడుగడుగున కష్టాలే. లైఫ్లో చాలా అలసిపోయా. అయినా ఆ దేవుడు బంధాన్ని నిలబెట్టాలని రాసి పెట్టలేదు. దాని గురించి అడగండి ప్లీజ్. సరే, అడగను. ఇక నుంచి నన్ను నువ్వు అక్క అని పిలుస్తావా? అక్క అని పిలుస్తావా? అలానే అక్క అని పిలుస్తాను. అయ్యో, ఆ కన్నీళ్ళేంటి? నన్ను నువ్వు అక్క అని పిలిస్తే చాలా ఆనందపడిపోయాను. ఆ దేవుడికి నా ఆనందాన్ని చూసి కుళ్ళు వేసినట్టుంది. ఆ ప్రేమని నాకు దూరం చేశాడు. నువ్వు చెప్పినట్టు నాకు రాసి పెట్టలేదేమో. ముగిసిన కథను మళ్ళీ మొదలుపెట్టుటకు, రుణపడిన బంధంతో బాధ్యత తీర్చుకొనుటకు. అందుకే నువ్వు పిలుస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. అయ్యో, దీంట్లో పడి ఇక్కడికి వచ్చిన విషయమే మర్చిపోయా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నీ వల్లనే నా జాబ్ నిలబడింది. అందుకే నిన్ను గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పాలనుంది. ఏమైందక్క? నేను నిన్ను ముట్టుకోవడం నీకు నచ్చదా? మొన్న చేయి పట్టుకుందాం అనుకున్నప్పుడు కూడా ఇలానే రియాక్ట్ అయ్యా. చిచి, అలా ఏం లేదు. మా ఊళ్ళో ఇలా అక్క చెల్లెళ్ళు హక్ చేసుకుంటే త్వరగా విడిపోతారు అని నమ్ముతారు. చిన్నప్పటి నుంచి నాకు కూడా అలానే అలవాటైంది. ఇదేదో వింత నమ్మకంలా ఉంది. కానీ విడిపోతామంటున్నావు కాబట్టి ఎందుకొచ్చిందిలే. నిజంగా నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదక్క. నీ వల్లనే జాబ్ వచ్చింది. నీ వల్లనే ఈరోజు నా జాబ్ నిలబడింది. అంటే ఈ 3 రోజులు ఏ తప్పు చేసినా ఇంట్లోంచి పంపించేస్తానన్నారు కదా మీ సారు. తప్పు చేస్తే కదక్క. నేను తప్పు చేయను. నా పని నేను కరెక్ట్గా చేస్తా. పోనీ
నన్నేవైనా సలహా ఇమ్మంటావా? వద్దక్క, నీ సలహాలతో నేను ఇంట్లో ఉంటే నువ్వు ఉన్నట్టు కానీ నేనున్నట్టు కాదు కదా. హా, అందుకనే నా సిన్సియారిటీయే నా జాబ్ని కాపాడాలి. సూపర్ చెల్లి నువ్వు. కానీ నీకెప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఈ అక్కుంది అన్న విషయం మర్చిపోకు. నీకే సహాయమైనా నేను చేస్తాను. సరే, నువ్వు కూడా ఎప్పుడు ఇలా బయటే ఆగిపోకుండా ఇంట్లోకి రా. ఎవరైనా ఏమైనా అంటే నేను చూసుకుంటా. నా ఇంటికి నన్నే ఆహ్వానిస్తోంది. సరే అక్క, మళ్ళీ కలుద్దాం. ఆ నెలవంక వంట స్టార్ట్ చేసేలోపే నేను లోపలికెళ్ళాలి. ఎందుకు? పిల్లలకి నచ్చింది కాకుండా తనకి ఈజీగా ఉండేవి వండుతుందని భయం. ఓహో, ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేశా. పిల్లలకి నచ్చినవన్నీ దాన్ని బట్టి పిల్లలకి వండమని చెప్పాలి. సరే అక్క, రేపు మనం మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. వచ్చి రాగానే నా పిల్లల ఆకలి గురించి ఆలోచించావు. నీకంటే మంచి తోడు ఈ ఇంటికి నా పిల్లలకి ఇవ్వలేను. నా సెలక్షన్ తప్పు కాదని నువ్వు మళ్ళీ నిరూపించావు. ఇదేంటి మళ్ళీ ఆలోచిస్తుంది? అదే కదక్క, ఇది ఆలోచించినప్పుడల్లా మనం బుక్ అవుతున్నాం. అవునక్క, మన శత్రువు ఎక్కడో లేదు, మన చెల్లి రూపంలో మనతో పాటు పక్కనే ఉంది. ఏం ఆలోచిస్తుందో కనుక్కుంది పదండి. కొంచెం తక్కువ ఆలోచించు చెల్లి, ఉన్న కొంచెం బ్రెయిన్ కూడా అరిగిపోగలదు. నాదేమైనా నీ బ్రెయిన్ అమ్ము ఇంత ఉండడానికి? తూచమ్మా, నువ్వు నన్ను అనొచ్చు, నేను నిన్ను అనకూడదా? సరేలే, నీతో నా గొడవ ఎందుకు కానీ ఏంటంత డీప్ గా ఆలోచిస్తున్నావు? ఏం చేయనమ్మా, నాకంటే ముందు పుట్టిన వాళ్ళు తెలివైన వాళ్ళు అయి ఉంటే నాకు ఈ కష్టాలెందుకు? ఏం జరిగింది? మంచి గడిగినప్పుడు తలతిక్క ఆన్సర్ చెప్తే ఇప్పుడు నువ్వు బొమ్మ వేసుకున్నావు కదా, అది నిజమవుతుంది. ఇది బొమ్మ. సారీ, మీ మనోభావాలు బాగా దెబ్బతిన్నట్టున్నాయి. విషయానికి వస్తానే, నాన్న కేర్-టేకర్ని 3 days ఉండమని చెప్పారు కదా. ఆ 3 daysలో మిస్ అమ్మని టార్చర్ చేసి ఇంట్లో నుంచి ఎలా పంపించేయాలా అని ఆలోచిస్తున్నా. ఓకే, మరేం చేద్దామంటావు? ఏముంది, స్లిప్ టెస్ట్లో నేనేం రాయను, ఫెయిల్ అవుతాను. నాన్న చూసి అడిగినప్పుడు మిస్ అమ్మ సరిగ్గా చదివించలేదు అంటాను. నువ్వు చదివి మార్క్స్ తెచ్చుకుంటే డాడీ అడుగుతారు, కానీ ఫెయిల్ అయితే ఎందుకు అడుగుతారు? అవును, నీకు 0 ముందు అమ్మ 10 యాడ్ చేసిందని కూడా తెలిసిపోయింది. ఇంకెందుకే ఓవర్ యాక్షన్? పాయింటే. ఇంకోటి ఆలోచిద్దాం. ఎస్, నేను ప్లాన్ చేసి పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి ఒక తింగర్ పని చేస్తా. మిస్ అమ్మని నన్ను కొట్టేలా చేస్తా. అది నాన్నకు చెప్తా. నువ్వు థింకర్ పని చేయడానికి ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఎందుకే? డైలీ బేసిస్ లో అదే కదా చేసేది. మీరు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తే నేను ప్లాన్ చేయడం మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేను. నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం పొడిసేదేముంది?
నాకే పంచా? ఓకే అన్నవి కదా, క్షమించేశా. నిన్ను ఆ, మనం లేటుగా లేచి లేటుగా రెడీ అయ్యి లేటుగా స్కూల్కి వెళ్తే అబ్బా, స్కూల్కి లేట్ అయ్యామని డాడీకి తెలిస్తే ఎంత కోప్పడతారో మీకు తెలుసు కదా. ఒసే, నువ్వు ప్లాన్ వేస్తుంది మిస్ అమ్మని ఇంట్లో నుండి పంపడానికా లేకపోతే మనల్ని పంపడానికి ప్లాన్ చేస్తున్నావా? అదేంటమ్మో అలా అంటావు? మిస్ అమ్మని పంపించడానికే. అక్క దీనివన్నీ వేస్ట్ ప్లాన్స్, దాన్ని పట్టించుకోకు. రే, ఏమంటున్నావురా? అసలు అంజు ప్లాన్స్ ని వేస్ట్ అనడానికి నీకెంత ధైర్యం? పైకి తిడుతుంది కానీ నేనంటే ఇష్టమే అమ్ముకి. జస్ట్ వేస్ట్ అని ఎలా అంటావు? అసలు అంజు వేసిన ప్లాన్ ఒక్కటైనా సక్సెస్ అయిందా? కూల్ అంజలి, మిస్ అమ్మని ఇంట్లో నుంచి పంపించేదాకా వీళ్ళ హెల్ప్ నాకు కావాలి. అప్పటిదాకా వీళ్ళేమన్నా కానీ చూసి చూడనట్టుండు. ఇప్పుడేంటి మైండ్ వాయిస్ వేసుకుంటే కూల్ అయిపోతావా? నా మైండ్ వాయిస్ నీకెలా? మొత్తం ఏమనుకున్నావు కూడా చెప్పనా? మిస్ అమ్మని పంపించేదాకా మా హెల్ప్ కావాలి. సో అప్పటిదాకా ఏమీ అనకూడదు అనుకున్నావు, అంతే కదా? ఊప్స్. మన క్యారెక్టర్ జనాల్లోకి ఈ రేంజ్ లో వెళ్ళిపోయిందా? ఓకే ఓకే ఓకే, మనలో మనం గొడవ పడకూడదు. మిస్ అమ్మని పంపించడానికి మనం పక్కా ప్లాన్ తో ఉండాలి. ఇందాక నుంచి ఒకటి ఆలోచిస్తున్నా, నాకు అర్థం కావట్లేదు. అసలు మన మిస్ అమ్మని ఎందుకు పంపించాలి? రివెంజ్, రివెంజ్, మన రివెంజ్. నీ మొహమే. వంటే ఆమెను చూద్దాం, అసలు మనకి సెట్ అవుతుందా అవ్వదా చూసుకుందాం. ఆమె వల్ల మనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేద్దాం. ఆ తర్వాత డెసిషన్ తీసుకుందాం. నువ్వు కూడా చెప్పింది కరెక్టే అనిపిస్తుంది అక్క. నాకు కూడా ఓకే అక్క. అంజు, నీ పొజిషన్ ఏంటమ్మా? మాతో పాటు సైలెంట్ గా ఉంటావా లేదా సోలోగా వారికి వెళ్తావా? అంటావా మావా, ఊ అంటావా మావా, టెటక టెటక టెన్ టెంటక టెంటక టోయ్ టెంటక టెంటక టోయ్. ఊ అంటావా మావా, ఏం చేస్తున్నావు? జాగింగ్ చేస్తున్నానండి. వచ్చి జాయిన్ అవుతారా? ఏంటి? అంటే అది కూరగాయలు కట్ చేసే వాళ్ళని ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్తారండి? అదే, ఏం వండుతున్నావు అని అడుగుతున్నా. మనోహరి అమ్మగారు చెప్పిందేనండి. పిల్లలకి ఏం కావాలో మీ అమ్మగారిని అడిగావా? వాళ్ళని అడిగితే హోటల్లో చెప్పినట్టు మెన్యూ మొత్తం చెప్తారమ్మా. చేస్తూ కూర్చోమంటారా ఏంటి? అయినా మిమ్మల్ని పిల్లల్ని మాత్రమే చూసుకోమని చెప్పారు కదా, వంట గురించి మీకెందుకమ్మా? పిల్లల్ని చూసుకోవడం అంటే పిల్లల ముందు కూర్చొని వాళ్ళని చూస్తూ ఉండమని కాదు. వాళ్ళకి ఏం చేయాలి, ఏం తినాలి అన్నీ చూసుకోమని. అర్థమైందా? అది అలా చెప్పు. ఇప్పుడు చెప్పు, ఏం వండుతున్నావు? ఏం వండుతానండి? బెండకాయ కూర, క్యాబేజీ ఫ్రై. నిన్ను పెట్టుకున్నది నీకు నచ్చింది వండుకొని తినమని కాదు, అందరికీ నచ్చింది వండి పెట్టాలని. ఏంటమ్మా మీరు నా మీద ఫోకస్ చేస్తున్నట్టున్నారు? నాకు ఇచ్చిన పని ఏదైనా నీట్గా చేయడం అలవాటు. పిల్లల్ని చూసుకునే ప్రాసెస్ లో నీలా ఎవ్వరు తగిలినా అందరి మీద ఫోకస్ చేస్తా. ఆహా, ఎన్నాళ్ళు అడిగేవాళ్ళు లేక ఇష్టం వచ్చినట్టు చేశారు. అది చల్లి, అలా అడుగు. నా పిల్లలు ఇక్కడి నుంచైనా హ్యాపీగా ఉండాలి. ఇక్కడ నుంచి పిల్లలకి ఈ డేస్ ఈ ఫుడ్డే పెట్టాలి.
ఇప్పటి వరకు కట్ చేసిన పక్కన పెట్టి పిల్లలకి గుత్తి వంకాయ కూర, క్యారెట్ ఫ్రై, రసం, మజ్జిగ పులుసు ఇవన్నీ చేచే సరేనా? ఇక నుంచి అంటే 3 రోజులే కదండి. ఏ లైఫ్ లాంగ్ అయితే నీకు ప్రాబ్లమా? నాకేమో గాని మా మేడం గారికి ప్రాబ్లమేనండి. పగపట్టిన పాములాగా ప్రేమ పెళ్లి అని తిరుగుతుంది. ఏదో అంటున్నావు? ఏం లేదండి, సరికి ఏం వండమంటారు అని అడుగుతున్నా. అది వెళ్ళి ఆయనే అడుగు. నేను కేర్ టేకర్ గా వచ్చింది పిల్లలకి, ఆయన కాదు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వంట చెయ్యాలంటే నా వల్ల కాదమ్మా. నిన్ను పెట్టుకున్నది ఇలా చెప్పింది చేయడానికి బొమ్మ. చెల్లి, ఆయన వచ్చారు. ఓయ్, అది కాదండి. చూడు, ఇప్పటిదాకా ఇంట్లో ఎలా నడిచిందో నాకు తెలీదు. పిల్లలకి నేను చెప్పింది వండాలి, అదే పెట్టాలి, అదే ఫైనల్. అండ్ ఇట్స్ మై ఆర్డర్. ఏంటి, మీరు కూడా ఆర్డర్స్ వేస్తారా? ఏ, మీ లెఫ్టినెంట్ సార్ ఆర్డర్స్ వేయగలిగినప్పుడు పిల్లల కోసం నేను వేస్తే తప్ప? పిల్లలకి నేను చెప్పిందే వండు. ఇట్స్ మిస్ అమ్మాస్ ఆర్డర్. పిల్లలకి నేను చెప్పిందే వండు. ఇట్స్ మిస్ అమ్మాస్ ఆర్డర్. ఓకేనా? సరేనమ్మా. వండు. ఎవరో ప్లాన్ చేసి ప్రిపరేషన్ చేసి ఈవిడని బయటికి పంపించాల్సిన అవసరం ఏమి లేదు. ఏమంతటేమే పోయేటట్టుంది. జస్ట్ ఏమి ఇలాగే 1 గంట సేపు ఉంటే సార్ వెళ్ళిపోమ్మడానికి 100 రీజన్స్ ఇస్తుంది. అమ్మో, ఈ హిట్లర్ ఎక్కడున్నాడేంటి? కొంపదీసి మన పర్ఫార్మెన్స్ చూసాడా? చూస్తే చూడండి, దాంట్లో ఏముంది? నేనేమైనా తప్పు చేశానా? ఏంటిది? ఏది సార్? అదే నువ్వు చేసిన పని. నేనేం చేశాను? వెటకారంగా అడగలేదు సార్, నిజంగానే అడిగాను. అంటే నేనేం చేసినా మీకు నచ్చదు కదా, అలా నచ్చని చాలాలో ఏం నచ్చలేదో అడుగుతున్నా. పిల్లల ఫుడ్ విషయంలో నీకు నచ్చినట్టు ఆర్డర్స్ ఎందుకు వేశావు అని. నాకు నచ్చినట్టు కాదు సార్, వాళ్ళకి నచ్చినట్టు. వాళ్ళు తినేవి చేయమని చెప్పా. వాళ్ళ నాలుకకి నచ్చింది పెడితే వాళ్ళ ఒంటికి కావాల్సింది ఎప్పుడు తింటారు? సార్, ఒక విషయం చెప్తా, తప్పుగా అనుకోకండి. పిల్లల మీద ప్రేమ ఉండడం కరెక్టే గాని ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రేమ ఉండడం కరెక్ట్ కాదు సార్. మీరు చెప్పిన టైం టేబుల్ ప్రకారమే ఫుడ్ పెడతాను సార్. కానీ కొలెస్ట్రాల్ లెవెల్ కొంచెం పెరిగింది, ఇందులో ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువగా ఉందని వాళ్ళ నోరు కట్టేయడానికి వాళ్ళేమి ఒలింపిక్స్కి వెళ్ళే స్పోర్ట్స్ మెన్ కాదు సార్, స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలు. ఈ వయసులో వాళ్ళకి కడుపు నిండా మనసుకు నచ్చింది తింటేనే చదువు అబ్బుతుంది. తల్లి ఉంటే వాళ్ళ బాధని ఆకలిని అర్థం చేసుకునేది. నాకిది కావాలి అని కూడా వాళ్ళు నోరు తెరిచి అడగలేరు సార్. అలాంటిది నువ్వు ఇదే తిను అంటే వాళ్ళేం చేస్తారు? అమ్మ లేకుంటే సొంతింట్లోనే గెస్ట్లు అయిపోతారు.
ఫీలింగ్ మీకు చెప్పినా అర్థం కాదు సార్.